వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. తుమ్మూరులో శ్రీ కరిమాణిక్య స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం. వీధి వీధిన ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. నాయుడుపేటలోని శ్రీ పోలేరమ్మ జాతర సందర్భంగా హుండీ లెక్కింపు. 4,21,210 రూపాయలు ఉన్నట్టు తెలిపిన ఆలయ ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు. కరుణాల వీధిలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు. చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని తుమ్మూరులో జరుగుతున్న శ్రీ కరిమాణిక్య స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా ఈరోజు రథోత్సవం జరిగింది. ఈ సందర్భంగా భక్తులు పోటెత్తారు. తుమ్మూరులోని వీధి వీధిన ఊరేగుతూ స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. రథోత్సవం సందర్భంగా తుమ్మూరులో రహదారిలో భక్తులు కిక్కిరిశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని శ్రీ పోలేరమ్మ జాతర సందర్భంగా హుండీని లెక్కించడం జరిగింది. 3 నెలలకు గాను 4,21,210 రూపాయలు ఉన్నట్టు లెక్కగట్టారు. మునుపటి 3 నెలల ముందు 3,31,500 రూపాయలు హుండీలో ఉన్నట్టు ఆలయ ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 29వ తేదీ నాయుడుపేటలో ఘనంగా జరగబోయే శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతరను నాయుడుపేట పుర ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఇచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆయన తెలియజేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని కరణాల వీధిలో వెలిసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా స్వామివారు చంద్రబాబు వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలతో వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారి ప్రాకార ఉత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఇంకా జగన్ లేస్తారు అన్ని చాలా ఉన్నాయి లాభం वायुस्सन्धानम् इत्यभिलोकम् अधादित्योर्वरूपम् आदित्य उत्तररूपम् आपस्सन्धिः वैद्युतस्सन्धानम् इत्यधिज्योतिषम् ఇన్సాఫ్ కమిటీ ఆధ్వర్యంలో పేద ముస్లిం పిల్లలకు ఉచిత ఖత్న కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని గూడూరు పట్టణ సిపిఐ కార్యదర్శి కాళేశ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని షాదీ మందిర్లోని
ఇన్సాఫ్ కమిటీ ఆధ్వర్యంలో పేద ముస్లిం పిల్లలకు ఉచిత సామూహిక ఖత్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాళేశం మాట్లాడుతూ ముస్లిం మగ పిల్లలకు తప్పనిసరిగా ఖత్నా కార్యక్రమం జరిపించాల్సి ఉంటుందని, అయితే ఇది కొంచెం ఖర్చుతో కూడిన వ్యవహారం కావడంతో పేద ముస్లింలకు సామూహిక ఉచిత ఖత్నా కార్యక్రమం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. వైద్యులు ఖత్నా కార్యక్రమం ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమంలో ఇన్సాఫ్ కమిటీ సభ్యులు, మత పెద్దలు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు. జమాలుగా వాళ్ళ ఆధ్వర్యంలో ఆవాస్ కమిటీ వాళ్ళు నాకు పేరైతే తెలియదు. వీళ్ళందరూ దాంట్లో భాగస్తులు కాబట్టి వీళ్ళందరూ మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. వీళ్ళు భగవంతుడు నిజంగా తోడిస్తారు ప్రతి విషయంలో కూడా. ఎందుకంటే ఇది శుద్ధి అనేది సున్నత్ కాబట్టి ఇటువంటి కార్యక్రమాలని ఇంకా ముందు ఇంకా మంచి కార్యక్రమాలు ఈ ఆవాస్ కమిటీ వాళ్ళు నిర్వర్తించాలని చెప్పి మనసారా కోరుతూ వీళ్ళందరికీ శుభాకాంక్షలు చెబుతూ ముగిస్తున్నారు. ने इसका मकसद क्या रहेगा तो खत्मा करने का पीछे मौलाना साहब बोले, उसमें इसलिए को हमें सब हर एक बच्चे को खत्मा करने का जरूर है, कारण तो सुन्नत का है, मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम की सुन्नत है। उसमें क्या रहेगा तो चैन आगे का तो बहुत जरूरत है, उसके लिए क्या रहेगा तो बोले सो कैंसर ग्रंथि आगे ग्रंथि सुख व्याधులు అంటారు. ఆ సుఖ వ్యాధులు రాకుండా అవన్నీ కూడా దూరం చేసేదానికి సున్నత్ కార్యక్రమంలో దాంట్లో భాగం, దాంట్లో ముఖ్యం. కాబట్టి దానికనే ఏంటంటే ఈరోజు ఖత్మా కార్యక్రమం చేయాలంటే చాలా మంది ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి భారతదేశంలో ప్రజలు సాయిబుల్లో ముస్లింస్ ఎక్కువగా మంది ఖత్మా చేయాలంటే సాంప్రదాయాలు పెట్టుకొని ఆచరణలు పెట్టుకొని ఆచరణలో భాగంగా ఖచ్చితంగా దాంట్లో ఏంటంటే కొడుకు చేయాలంటే బంధువులు పిలవడం, గుర్రాన్ని పిలవడం, వాటిని మన భోజనాలు వాటికి అంతా కలిస్తే సుమారు వాటి కుటుంబంలో ఒక బిడ్డ చేయాలంటే 20-30 వేల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. దాంట్లో ఆర్థికంగా చేయలేక చాలా మంది రేపు సంవత్సరం అని 9 ఏళ్ళు 10 ఏళ్ళ కూడా చేసే పరిస్థితుల్లో లేదు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మహమ్మదియా ఎంపర్ నెట్వర్క్ ముస్లిమ్స్ మైనారిటీలు అందరూ ఐక్యమయ్యి ఈ పేద పిల్లలకి అందరికీ ఖత్మా చేసుకోలేని కుటుంబాల్లో ఉచితంగా చేయాలని చెప్పే ఉద్దేశంతో సుమారు పాటు ఒక 7-8 ఏళ్ల నుంచి ఉచితంగా సాధ్యమయ్యేది జరుగుతుంది. ఇటీవల కాలంలో ఇది ఇన్సాఫ్ కమిటీ అని చెప్పి భారతదేశంలో ఇన్సాఫ్ కమిటీ అని చెప్పి పార్లమెంట్లో కూడా మన సభ్యులు ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో గూడూరులో కూడా ఇన్సాఫ్ కమిటీ ఆధ్వర్యంలో సున్నత్ కార్యక్రమాలు చేయాలని చెప్పి నిర్ణయించారు. దాంట్లో భాగంగానే ముస్లిం సోదరులందరూ కూడా మనసున్న పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి డాక్టర్లకు కానీ, భోజనాలకు కానీ, మాతలకు కానీ, ఈ టాబ్లెట్స్ వీటన్నిటి కూడా వాళ్ళు ఆర్థికంగా సహాయం చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులు చూసినప్పుడు ఖచ్చితంగా మనం ఏంటంటే ఇన్సాఫ్ సమితి మరియు మైనారిటీల ఆధ్వర్యంలో చేపట్టినటువంటి సామూహిక ఖత్నా గొడుగుల కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మధ్య వచ్చినటువంటి పెద్దలందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే గొడుగులు చేయించుకునేందుకు గూడూరు పట్టణంలో కాకుండా పల్లెటూరు నుంచి కూడా చాలా మంది వచ్చారు. ఇప్పటి వరకు 30 మంది పేర్లు ఇస్తున్నారు. ఇక్కడికి 15 మంది వస్తున్నారు. 3 గంటల దాకా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాము. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మైనారిటీలు దాతలందరూ కూడా మా ఇన్సాఫ్ సమితి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. వీళ్ళకి భగవంతుడు నిజంగా తోడిస్తారు.
ప్రతి విషయంలో కూడా. ఎందుకంటే ఇది శుద్ధి అనేది సుందరం కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు ఇంకా మంచి కార్యక్రమాలు ఈ ఆఫ్ కమిటీ వాళ్ళు నిర్వర్తించాలి. వాళ్ళు ఏం చెప్పారంటే ప్రపంచంలో ఎయిడ్స్ అనేటువంటి ఈ యొక్క వ్యాధిని నిర్మూలించాలంటే తప్పనిసరిగా సర్కంసిషన్ చేయించుకోవడం చాలా అవసరం అని చెప్పి సర్వేలో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది కొన్ని సంవత్సరాల ముందు. ఈ విధంగా చూసుకుంటూ వస్తే చాలా మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెడికల్ పరంగా కూడా చాలా ఉన్నాయి. ఇంకొక విషయం, ఈ కర్మ అనేది ఖచ్చితంగా చేయాలా, చేస్తేనే అంటే మన ముస్లిం ఆచారం ప్రకారం చేయాలా, చేయకపోతే ముస్లిం కాలేదా, ఇలాంటి దోషులు ఉన్నాయి. కర్మ అనేది ఫరజ్ కాదు, సున్నత్. అంటే కర్మ చేయించకపోయినా ముస్లిం కాగలరు. కాకపోతే సహారత్ అంటే పాకి ఆదా ఇమాన్ అంటే పరిశుద్ధంగా ఉండడం సగం విశ్వాసం కాబట్టి నమాజ్ చేయాలన్నా, రోజా ఉండాలన్నా, ఏ ఇబాదత్ చేయాలన్నా కానీ, ఏ ప్రార్థన చేయాలన్నా కానీ పాకి అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి కంప్లీట్ పాకి లేకుండా మనం ఇబాదత్ చేయలేము. దానికోసం ఇది సున్నతే ముఅక్కదా. సున్నతి ముఅక్కదా అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు దీన్ని ఆజ్ఞించారనమాట. మీరు ఖచ్చితంగా చేయించుకోండి, పిల్లలకి చేయించండి. అచ్చా, ఒకవేళ ఎవరైనా చేయించుకోకుండా అలాగే పీపీటీకి చేరుకుంటారంటే యుక్త వయసుకు వచ్చేసారు, అప్పుడు ఏం చేయాలి? యాక్చువల్గా ఏ ఏజ్లో ఖత్నా అనేది చేయాలి అంటే ఒక హదీస్ ఉంది, బైబిల్ అనే ఒక పుస్తకం ఉందన్నమాట. దాంట్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తమ యొక్క కూతురు బిడ్డలైనటువంటి హసన్ హుసైన్ మనవడుని 7వ రోజు అతికా చేసి 7వ రోజున ఖత్నా చేశారు. 7th డే అంటే 7వ రోజు కూడా చేసుకోవచ్చు అని. ఎప్పుడో చేయించంటే ఎప్పుడైతే పిల్లలు पीपीटी అంటే रिसोर्स ముందు बाली होने से पहले ये माँ बाप की जिम्मेदारी है. माँ बाप అంటే పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ అన్నమాట. వాళ్ళు పిల్లలకి మంచి విద్య, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఇలాంటి ఒడుగులు చేయించాలి, ఒడుగులు అంటే సమాజం చేయించాలి. ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది పేరెంట్స్ మీద హక్కు ఉంటుంది. ఎప్పటి వరకు బాలిక అయ్యేంత వరకు. ఒకసారి పీపీటీకి చేరుకున్నాడు, బాలిక అయిపోయాడంటే ఇంకా ओनगा खुद से कर लेना. अब वो एक अलग मसला है बना. तो अच्छा, ये बहुत ज़रूरी है और हमारे माशरे में, हमारे सोसाइटी में जहाँ मुसलमान घर में ज़्यादा इसे पूरे छोटे छोटे काम है ना, बहुत अहम काम है, ज़रूरी काम है. एक मुसलमान बच्चा खतना नहीं सरका, मुसलमान तो हो सकता लेकिन उसे पूरी तहारत हासिल होती है. अब ये समझो कितना अहम चीज़ है. एक शिआर इस्लाम में से एक चीज़ है. शिआर होता है एक आइडेंटिटी. मुसलमान होने की एक आइडेंटिटी में ये काम है. अब हर एक के पास पैसे हैं क्या खतना कराने के वास्ते? दोनों को खतना कराने के वास्ते करा सकते हैं हर एक आदमी. वो बात अलग है. ఎవరు నేను कुछ बोल रहे हो అయితే मानव ने जैसा रखे होगा एक मुसीबत इसे खतना में मुसीबत बना है. जब तो खतना करना हो तो रात में हसन करना, बाद में 40 मिनट पानी डालना, फिर हसन करना, फिर फंक्शन करना और उसे लोग बुलाना, खाना खिलाना, ये सब ये बकवास है. अभी ये सब चीज़ें नहीं है हमारे लिए. खतना करना तो सिंपल है. अभी देखो हमारे डॉक्टर साहब है खतना कर रहे हैं, चलो बच्चा सो गया करो, सिंपल चीज़ है. इसके वास्ते एक बार हंगामा कर दो. देखो पैसे झाड़ा मिलते नहीं, जैसे पैसे अगर तो पैसे सेव कर दो, रखो काम आते फ्यूचर के पैसे. और बच्चा की एजुकेशन के वास्ते पैसे कमा, हज़ार के पैसे फंक्शन आप इससे क्या फायदा है? ये चीज़ शरीयत में भी नहीं है ना. अल्लाह ताला कुछ नहीं है, जरूरत नहीं ना. एक तुम्हारे पास पैसे है, तुम्हें कर लेते फंक्शन है. अब मेरे जैसा गरीब आदमी है, मेरे पास पैसे नहीं, कहाँ से करना? तो मैं क्या समझता हूँ, अच्छा खतना करना बोले तो पैसा करना गएगी, फंक्शन करना गएगी, घोड़ा पूरा गौर कराना गएगी, नहीं तो खतना नहीं होगा.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తుమూరులో శ్రీ కరిమాణిక్య స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం, వీధి వీధిన ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. నాయుడుపేటలోని శ్రీ పోలేరమ్మ జాతర సందర్భంగా హుండీ లెక్కింపు, 4,21,210 రూపాయలు ఉన్నట్టు తెలిపిన ఆలయ ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు. కరుణాల వీధిలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు, చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.